Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. ఈ రోజు ప్రాఫిట్ వచ్చేసి 6125 రూపీస్ లాస్ డిడక్ట్ చేయగా బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ కనిపించట్లేదు సరిగ్గా వీడియోలో, బట్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 49,000, బయింగ్ ప్రైస్ వచ్చేసి 54 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, 10 లాట్స్. సో ప్రాఫిట్ వచ్చేసి 6,900 వచ్చింది దాంట్లో. అండ్ నిఫ్టీ 22,550 స్ట్రైక్ ప్రైస్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 85 రూపీస్. ఒకటి పుట్టు తీసుకున్నాను, సో అదేం వర్కౌట్ అవ్వలేదు, బట్ లాస్లోనే ఉంది. సో ఆ లాస్ పోయిన 6,125 ప్రాఫిట్ వచ్చింది. సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, తెలియకుండా ఎవరు ఆప్షన్స్ చేయకండి, నేర్చుకొని మరీ చేయండి. బయట ప్రొఫెషనల్స్ చాలామంది చెప్తున్నారు, యూట్యూబ్స్లో కూడా చెప్తున్నారు. మీరు నేర్చుకొని ఆప్షన్ ట్రేడింగ్ ట్రై చేస్తే అది మీకు వర్కౌట్ అవుతుంది. డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నించకండి, చాలా డేంజర్ అనేది ఆప్షన్ ట్రేడింగ్. అందుకని మరీ చెప్తున్నాను అనమాట. సో మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేవి తీసుకోగలుగుతారు. అండ్ అలా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ లాసెస్ కూడా బేర్ చేయాల్సి ఉంటుంది. తెలియకుండా చేస్తే లాసెస్ చాలా వస్తాయి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. తెలియకుండా ఎవ్వరు కూడా మార్కెట్ గురించి తెలియకుండా ఎవ్వరు కూడా ఆప్షన్ ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వకూడదు. చాలా అంటే చాలా డేంజర్ అండి. మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈక్విటీ షేర్ మార్కెట్లో షేర్స్ తీసుకొని అలా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కూడా మీకు ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ మార్కెట్ పాజిటివ్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అక్కడ కూడా ఈక్విటీ షేర్స్ అయినా సరే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అనేది తెలుసుకోండి. అలా చేస్తేనే మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఈక్విటీ షేర్ మార్కెట్లో కూడా. సో ఆప్షన్స్లో ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట, మనకి ఇలా అయ్యగానే ఇలా వస్తాయి. సో అదేంటంటే మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళకి అలా డబ్బులు వస్తాయి, తెలియని వాళ్ళకి పోతాయి అనమాట. ఈవెన్ తెలిసిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మార్కెట్లో డబ్బులు పోతూ ఉంటాయి. సో అలాంటిది తెలియకుండా చేస్తే చాలా లాసెస్ అనేవి బేర్ చేయాలి. ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా డేంజర్ అండి. అందుకని నేను వన్స్ అండ్ ట్వైస్ చెప్తున్నాను. ఆప్షన్ ట్రేడింగ్ ఎవ్వరూ కూడా తెలియకుండా ఎంట్రీస్ తీసుకోకండి. తెలిసి తీసుకున్నారనుకో మీకు లాభాలు వస్తాయి. తెలియకుండా తీసుకుంటే మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా జీరో అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ అనేది చక్కగా ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా లాభాలు వస్తాయి అండ్ మంచి ప్లాట్ఫామ్ కూడా. అదే తెలియకుండా చేసుకొని చేతులారా డబ్బులు పోగొట్టుకుంటే సో మనం ఏం చేయలేము. స్టాక్ మార్కెటే అలాంటిది, ఇంకా డబ్బులు పోతాయి అంతే. అందుకని తెలిసి చెయ్యండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే ఏదైనా సరే సిగ్మెంట్ని బట్టి ఉంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ తెలియాలి, నిఫ్టీ 50 అయితే నిఫ్టీ 50 డైరెక్షన్ తెలియాలి, క్రూడ్ ఆయిల్ అయితే క్రూడ్ ఆయిల్ డైరెక్షన్ తెలియాలి. సో అలా మార్కెట్స్ గురించి అప్ వెళ్తున్నాయా, డౌన్ వెళ్తున్నాయా, ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎన్ని పాయింట్స్ పెరగొచ్చు ఓపెనింగ్ దగ్గర నుంచి, డే హై నుంచి ఎంతవరకు తగ్గొచ్చు. సో అలా మీరు తెలుసుకొని చేశారనుకోండి, ఒక ఐడియా అనేది తెలిస్తే మార్కెట్లో మీరు ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో తెలియకుండా ఎక్కడో గుడ్డిగా మనం ఆర్డర్ ప్లేస్ చేసేసి దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నామనుకోండి, మన చేతుల్లో ఇంకా డబ్బులు కనిపించవు. జీరో అంతే, అన్నీ పోతూ ఉంటాయి. సో మళ్ళీ పోయిన డబ్బులు మనం సంపాదించడానికి ఏం చేస్తామంటే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా చేయకండి, అందుకని నేను చెప్తున్నాను. తెలిసి మరీ ఎంట్రీస్ అనేవి తీసుకోండి. మార్కెట్లో చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కూడా అఫ్కోర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైనా చేస్తూ ఉంటే ఎంత డేంజర్ అనేది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ ఆప్షన్ ట్రేడింగ్లో ఎంట్రీస్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టాప్ లాస్ లేనిది మనం ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో మోస్ట్లీ ఇప్పుడు మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారంటే అవి నావి కాదు డబ్బులు అనుకొని ఇన్వెస్ట్ చేయాలి. వస్తే 10,000 పోతే 10,000 అలా ఉండాలన్నమాట. అదర్వైజ్
మీరు స్టాప్ లాస్ వేసుకొని చేశారనుకోండి, సో మీకు 10,000 ఇన్వెస్ట్ చేస్తే స్టాప్ లాస్ మెయింటైన్ చేశారనుకోండి, ఒక 10%, 20%, 30% దగ్గర స్టాప్ లాస్ వేసుకుంటే మీకు 2,000, 3,000, 1,000 లాస్లో బయటపడతారు. మిగతా డబ్బులు అలా ఉంటాయి. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా మీరు చేశారంటే మార్కెట్ ఎప్పుడు పడుతుందో తెలియదు మీకు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. సో డైరెక్షన్ తెలియనప్పుడు అందుకని డబ్బులు అనేవి పోతూ ఉంటాయి. ఈవెన్ మార్కెట్ వన్ సైడ్ ఉన్నప్పటికీ కూడా డబ్బులు పోతాయి మనం ఇమీడియట్గా క్లోజ్ చేయకపోతే. సో నేను రన్నింగ్ మార్కెట్స్లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను మీకు. అప్పుడప్పుడు కాదు, మోస్ట్లీ రన్నింగ్ మార్కెట్లో నేను చూపిస్తుంటాను మార్కెట్ ఎలా అప్ వెళ్తుంది అనేది, ఎలా డౌన్ అవుతుంది అనేది. సో వీడియో రన్నింగ్ మార్కెట్లో ఎందుకు తీయలేదంటే, సో నేను వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే నాకు డబ్బులు పోతాయి అన్నమాట. అందుకని ఆర్డర్ క్లోజ్ చేసిన తర్వాత వీడియో తీసాను. సో అందరికీ చెప్తుంది అదేనండి, మార్కెట్ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా మంచిది. అందరికీ కూడా చక్కగా చేసుకుంటే, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉన్న వాళ్ళు ఈక్విటీ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోండి. మార్కెట్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి. నెక్స్ట్ 5 years 10 years వరకు కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా బాగుంటాయి. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకొని. సో ఎవరైతే మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకొని, మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ తీసుకుంటారో, ఇన్వెస్ట్మెంట్ పెడతారో, వాళ్ళకి లాభాలే లాభాలన్నమాట ఇక్కడ నుంచి మార్కెట్లో. థ్యాంక్ యూ.